ఇటీవల కాలంలో అమెరికా ధోరణి ఒక ఆధిపత్య ధోరణితోటి ముందుకు సాగుతూ ఉంది. అన్ని దేశాల మీద తన పెత్తనాన్ని కొనసాగించాలని, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వనరుల మీద, సంపద మీద ఆధిపత్యం కావాలి. ఆ ధోరణితోటి ముందుకు సాగుతూ ఉంది. వాళ్ళు ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు కూడా. ఇటీవల మ్యూనిచ్లో జరిగినటువంటి ఒక సమావేశంలో అమెరికన్ ఫారిన్ సెక్రటరీ మార్కో రూబియో చెప్తా ఉన్నాడు, అమెరికా అలాగే యూరప్ దేశాలు మన ఇద్దరము కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ఉన్న సంపదని మనం అందరం కూడా ఒక చైన్ని మనం ఏర్పాటు చేయాలి. అంటే ఒక వెస్ట్రన్ శతాబ్దం అని, ఒక వెస్ట్రన్ కల్చర్ సెంచరీ అనేటువంటి దాంతో ఒక పిలిపిస్తూ ఉన్నాడు. అంటే బ్యాక్ టు రీకాలనైజేషన్ అన్నట్లుగా వాళ్ళ ధోరణి ముందుకు సాగుతూ ఉంది. ఇంకొక మాట కూడా చాలా దారుణమైన మాట. ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే, అసలు వలసవాద వ్యతిరేక పోరాటాలు, స్వతంత్ర పోరాటాల వలన ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా వెనకపట్టుబట్టినాయి, వెనక్కి వెళుతూ ఉన్నాయి, అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళటం లేదు. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిస్టు దేశాలు, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ రకంగా వెనకపట్టుబడుతున్నాయనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణితో అతను ఉపన్యాసం సాగింది. అంటే ఒకప్పుడు మొదట్లో ఏకధ్రువ ప్రపంచం ఉన్నప్పుడు, తర్వాత తిరిగి మళ్ళీ కొంత సోషలిస్ట్ వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత రెండు ధ్రువాలు ఉన్నటువంటి కాలంలో ఆనాడు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం కానివ్వండి, రెండో ప్రపంచ యుద్ధంలో కానీ, ఒక సోవియట్ వ్యవస్థ కానివ్వండి, సోషలిస్ట్ వ్యవస్థ కానీ కొంత బలంగా ఉండటము, ఆ బలమైనటువంటి ఒక ఎదుర్కొనేటువంటి ఉద్యమం ఉండటం అనేది ఆ రోజున కొన్ని దేశాలకి మనం స్వతంత్రాన్ని తీసుకురావడంలో కానీ, వలసవాద వ్యతిరేక పోరాటాలు జయప్రదం అవటం కానీ మనం చూసాము. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది, అవి బలహీన పడేసరికల్లా ఒక ఏకధ్రువ ప్రపంచంలాగా ఉండి మొత్తం అన్ని దేశాల మీద పెత్తనం కొనసాగించాలనేటువంటి చాలా దారుణమైనటువంటి, ఇదేదో ట్రంప్ మరింత దూకుడుగా వెళుతున్నాడు. కానీ అధ్యక్షులు ఏ అధ్యక్షుడున్నా ఆధారంతో ముందుకు సాగారు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర చూస్తుంటే, అమెరికా చరిత్ర చూస్తున్నాడంటే దాదాపుగా 400 మిలిటరీ అటాక్స్ చేశారు దేశాల మీద, 400 సార్లు. ఏ దేశంలోనన్నా కానివ్వండి, వాళ్ళు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానీ. అంటే అంత అమెరికా యొక్క ఆ ధోరణి అనేది రాను ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇది మరింత ఆధిపత్య ధోరణికి వెళ్తా ఉంది. అన్ని దేశాల్లో ఉన్న సంపద మీద కేవలం ఎక్కడ చూసినా సరే, ఎక్కడ అటాక్స్ అయినా సరే మనం చూస్తే కనుక ఆ దేశాల్లోని సంపద మీద కేంద్రీకరణ. ఏదో సాకు చెప్తారంతే. రెండోది కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఒక దేశాన్ని వీళ్ళు కనుక ఒక దేశం మీద కనుక అటాక్ చేయాలి, దాడి చేయాలనుకున్నప్పుడు అంతకుముందు ఆ దేశంలో ఒక క్రైసిస్ని క్రియేట్ చేస్తామన్నారు, ఆ దేశంలో సంక్షోభాలు తీసుకొస్తామన్నారు. అది సిరియా ఎగ్జాంపుల్ చూసాము, వెనజులా ఎగ్జాంపుల్ చూసాము, అనేక దేశాల్లో చూస్తాము, ఈవెన్ ఇరాన్లో కూడా చూసాము. ఖొమైనీకి వ్యతిరేకంగా జరిగినటువంటి దాంట్లో వాళ్ళ పాత్ర బయట నుంచి వాళ్ళు ఇరాన్లో చేసినటువంటి పాత్ర నిజంగా మీడియా వాళ్ళు చేసేటువంటి దాన్ని ఏమంటారు, వాళ్ళ ఐఎస్ఏ కానివ్వండి, వాళ్ళ గూఢచారిత్వము చాలా 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 ప్రపంచంలో బహుశా అమెరికా, ఇజ్రాయెల్ కొన్నంత హై టెక్నాలజీ అట్లాంటి గూఢచర్యం చేయటంలో ఇంకా ఎవరికీ లేదేమో అని అనిపిస్తుంది అనమాట. ఆ రకంగా వాళ్ళు అది నడిపి ఇరాన్లో కూడా ఖొమైనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావటం వల్ల కొంతవరకు సక్సెస్ అయినారు ఇరాన్లో కూడాను. కానీ ఖొమైనీని చంపేసిన తర్వాత ఆ వ్యతిరేకత అనేది వాళ్ళలో కూడా కొంత తగ్గి మొత్తం అంతా ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఐక్యభావంతో, అరే మన ఎంత మత జాత్యాహంకారం ఉన్నటువంటి వాళ్ళైనా ఆ దేశ అధ్యక్షుడిని ఆ రకంగా చేసేసరికి ఎంతో కొంత అది ఆ చేంజ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం ఆ దేశంలో కూడా వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ దేశంలో వాళ్ళు అనుకున్న రీతిలో, ఇరాన్లో ట్రంప్ అనుకున్న రీతిలో, ఇజ్రాయెల్ అనుకున్న రీతిలో, నెతన్యాహు కానీ ట్రంప్ కానీ వాళ్ళు అనుకున్న రీతిలో ఈ రోజున ఇరాన్ లేదు అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంది. సరే, అల్టిమేట్గా వాళ్ళు ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్స్ ముందు వాళ్ళకు ఉన్నటువంటి పవర్ఫుల్ అన్ని రకాలుగా ఆధిపత్యం ఉన్నటువంటి నెతన్యాహు కానీ ట్రంప్ కానీ వాళ్ళకు తోడుగా కొన్ని దేశాలు వాళ్ళకి సపోర్ట్ ఉంటా ఉన్నాయి. ఈ దేశాలు సపోర్ట్ ఉన్నప్పుడు అల్టిమేట్గా ఇరాన్ని నాశనం చేయొచ్చు కాక, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇరాన్ను ప్రతిస్పందిస్తుంది, ఇంత పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేర్లు ఎవరైతే ఉన్నారో ఆ కుబేర్ల ఆస్తుల మీదకి వెళ్ళింది. ప్రత్యేకించి ట్రంప్ అల్లుడు, ట్రంప్ కూతురు ప్రాపర్టీస్ మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత
ఇది ఇక్కడితోటి ఆగుతుందని మాత్రం ఎవరు అనుకోకలు. ఈరోజు ఇరాన్ మొన్న చాలా స్పష్టంగా చెప్పాడు, నెక్స్ట్ టార్గెట్ నాది క్యూబా అని చెప్పేసి. అసలే క్యూబా ఈ రోజున చాలా క్రైసిస్లో ఉంది, చాలా సంక్షోభంలో ఉంది. వాడు అక్కడ దోచుకోవడానికి ఏమీ లేదు. అక్కడేమి ఈ దేశాల్లో ఉన్నట్లుగా, ఇరాన్లో ఉన్నట్లుగా ఆయిల్ సంపద లేదు, లేకపోతే యురేనియం లేదు. ఇరాన్లో ఎందుకు వెళ్తున్నాడు? యురేనియం కోసం వెళ్తామన్నాడు. ఏదో సాకు చెప్తాడు. ఆ రోజున సద్దాం హుస్సేన్ చంపినప్పుడు ఒక సాకు చెప్పినట్లుగా, లేకపోతే ఇంకొకరు చంపినట్టు ఒక సాకు చెప్పినట్లుగా ఈ రోజున ఇరాన్ కూడా ఒక సాకు చెప్తున్నట్టు. అసలు కీలకమైన అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యురేనియం మీద, ప్రపంచంలో ఎక్కడా లేనంత యురేనియం ఆ దేశంలో ఉంది కాబట్టి ఆ యురేనియం మీద వాళ్ళకి పట్టుకు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మొత్తం అవసరమైతే నేను జనాన్ని పంపించి, నా మిలిటరీని పంపించి ఇరాన్కి నేను ఆ యురేనియంని మొత్తం అంతా కూడా నేను తీసుకొస్తాను, లేదంటే ఆ దేశాన్ని నాశనం చేస్తాను, అలా ఓపెన్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంకొక మాట ఏమంటున్నాడు, ఆ దేశ అధ్యక్షుడిని మేము ఎంపిక చెయ్యాలి. అంటే ప్రపంచంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి లాంటివి కానివ్వండి, కొన్ని ఒప్పందాలు కానివ్వండి, ఇవేమీ కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు, యుద్ధనీతి లేదు. కానీ మనము పూర్వము చరిత్రలో చూస్తే రాజ్యాల మీద రాజ్యాలు దండెత్తినప్పుడు కూడా కొన్ని యుద్ధనీతులు పాటించేవాళ్ళు. ఆ యుద్ధనీతి కూడా లేదు. ఆ రకమైనటువంటి చట్టాలు ఉల్లంఘన, నిబంధనల ఉల్లంఘన అన్నీ చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నావు కూడా. నోరు విప్పి ఇది నో అని చెప్పేటువంటి పరిస్థితి ప్రపంచంలో చాలా బలమైన దేశాలకు లేకపోవటం అనేది, ఇది మన ప్రపంచంలో ఈ రోజున శాంతిని ఎలా కాపాడాలనే దాని ముందు ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగించే విషయాలు. ఏదో రష్యా అంతర్గతంగా తెర వెనక ఏదో చేస్తుందని అంటున్నారు, కానీ అంత ఓపెన్గా మేము బలపరుస్తామన్న ఆ మాట వరకే, కానీ అంత ఓపెన్గా కిమ్ అన్నంత ధైర్యంగా కూడా వీళ్ళు అయితే ముందుకు రావట్లే. చైనా కానీ రష్యా కానీ ఆ రూపంలో ధైర్యంగా ముందుకొచ్చి నిలబడేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సరే, మన భారతదేశం అయితే మరింత దౌర్భాగ్యం. చాలా పెద్దలందరూ మాట్లాడారు, చాలా విజయ్ కుమార్ గారు అయితే చాలా ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు మన దేశం యొక్క ఫారెన్ పాలసీ ఏ రకంగా ఉన్నాయి. నిజంగానే చాలా గొప్ప అలీన ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఉద్యమ నిర్మాతల్లో భారతదేశం ఒకటి. మరి ఆనాడు అంత గొప్ప అలీన ఉద్యమాన్ని నిర్మించి చాలా స్టబండ్గా, చాలా ధైర్యంగా ఇందిరాగాంధీ మా దేశ విషయాల్లో మీరెవరు జోక్యం చేసుకోవడానికని ఆ రోజున రీగన్నే నిలేసినటువంటి ధైర్యశాలి ఇందిరాగాంధీ. మరి అలాంటి ఫారిన్ పాలసీ ఉన్నటువంటి మనం ఈ రోజున ట్రంప్ పదే పదే నేనే యుద్ధాన్ని ఆపాను పాకిస్తాన్కి వ్యతిరేకంగా అని చెప్తున్నా కూడా ఏం మాత్రం కూడా సిగ్గు లేకుండా నోరు వీపి కాదు ఇది జరిగిందని చెప్పేటువంటి ధైర్యం ఈ రోజున మన ప్రధాని చేయలేకపోతున్న పరిస్థితి. మన దేశంలో జరిగినటువంటి నౌక విన్యాసాలకు వచ్చినటువంటి ఇరాన్ నుంచి వచ్చినటువంటి నౌకని దాడి చేసి ఆ రకంగా చంపేస్తే నోరు వీపి ఇది తప్పు, ఇది చేసిన తప్పు ఇజ్రాయిల్ అమెరికా అని చెప్పలేనటువంటి దుస్థితికి మన విదేశాంగ విధానం వెళ్ళిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రజలు కానీ స్పందించవలసినటువంటి రీతిలో స్పందిస్తున్నారా? ఏమైపోయింది మన చైతన్యమని మనం ఈ రోజున మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విషయం చూసినా సరే స్పందించవలసినటువంటి రీతిలో స్పందించట్లా. మాట్లాడుతున్నాము, ప్రతి విషయం మీద రియాక్ట్ అవుతున్నాము, మాట్లాడుతున్నాము, కానీ ప్రజల్లో ఆ చైతన్యం కొరబడతా ఉంది. ప్రజలలో ఆ చైతన్యాన్ని మనము పెంపొందించే దానికోసం మేధోమథనం చేయాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఒక లెఫ్ట్ పార్టీస్ లేకపోతే ఇంకొకళ్ళు కాకుండా ఈ దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా దీని మీద మనం మేధోమథనం చేయాలి. ఆ మేధోమథనం చేయకపోతే, ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురాకపోతే రేపొద్దున ఈ రోజున ఏదైతే ట్రంప్ ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణితోటి ముందుకు సాగుతూ ఉన్నాడో, తిరిగి బ్యాక్ టు రీకాలనైజేషన్ అని అంటున్నాడో, ఏదైతే ఆర్ఎస్ఎస్ ఆనాడు ఇజ్రాయెల్కి ఏ రకంగా సపోర్ట్ చేస్తూ వచ్చిందో పాలస్తీనానికి వ్యతిరేకంగా, ఆ ఆర్ఎస్ఎస్ భావజాలము నేపథ్యం కలిగినటువంటి అధికార పక్షం ఈ రోజున పరిపాలన ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఎవరు పాలస్తీనాన్ని కాపాడగలరు? గాజా మీద ఆ రకంగా దాడి చేస్తూ ఉంటే ఆ రకంగా ఇజ్రాయిల్కి వెళ్ళి ఇజ్రాయిల్ అసెంబ్లీలో ఆ రకంగా మరి ఆలింగనాలు చేసుకుని నువ్వు వీరుడివి సూర్యుడివి అని పొగుడుతూ ఉంటే ఒక దేశ ప్రధాని, ఆ తర్వాత ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఎప్పుడైతే నువ్వు ఆయిల్ ఒప్పందాన్ని రష్యా నుంచి నువ్వు కట్ చేసుకోవాలో అని చెప్పిన మరుక్షణమే ఆయిల్ ఒప్పందం కోసం టెండర్ వేసిన వాళ్ళు ఎవరు? రిలయన్స్ వాళ్ళు వేశారు ఇజ్రాయిల్కి. అందరికంటే ముందు రిలయన్స్ వాళ్ళు టెండర్ వేయించారు. అంటే ఎటు వెళ్తా ఉంది మన దేశంలో రాజకీయ విధానం కానీ ఆర్థిక విధానం కానీ, అటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఒక రకంగా ఆధిపత్య ధోరణితో పోతా ఉన్నాము, భారతదేశంలోనూ ఈ భావజాలంతో పోతా ఉన్నాము. అంటే వీటన్నిటిని ఎదుర్కోవాల్సిన ఆ రకమైనటువంటి స్థాయిని, ఆ రకమైన చైతన్యాన్ని మనం పెంచుకోకపోతే 80 దేశాల్లో 800 పైగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని వీగుతూ ఉంటే, ఒకనాడు మేమంతా విద్యార్థి ఉద్యమాల్లో ఉండగా డిగో గార్షియాలో సైనిక స్థావరం పెడుతున్న చాలా పెద్ద ఎత్తున
ఎదుర్కొన్నాము, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము, పోరాడాము. అది కొంతకాలం ఆపగలిగాము, కానీ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో దాన్ని ఆపలేకపోయినాం. అంటే ఈ రకమైనటువంటి ఇప్పుడు నిన్న ఇస్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, మేము గల్ఫ్ దేశాల్లో 14 దేశాల మీదకి వెళ్ళమన్నారు. కానీ ప్రీ కండిషన్ ఏం పెట్టారు, మీ దేశం నుంచి ఏ రకమైనటువంటి మీకున్నటువంటి సైనిక స్థావరాల మీద నుంచి మా మీదకి అటాక్ రాకుండా మీ తోలికి రాము, మీరు కనుక మళ్ళా తిరిగి వాళ్ళకి అటాక్ కనుక అవకాశం ఇస్తే మేము మళ్ళీ మీ మీద కూడా వస్తామని చెప్పి ప్రీ కండిషన్ పెట్టారు. ఓకే, 14 దేశాల్లోకి వెళ్ళమని చెప్పడం అనేది దాన్ని మనం స్వాగతిద్దాము. కానీ ఆ ప్రీ కండిషన్ని వాళ్ళు అమలు చేస్తారా? అమలు చేయకపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఇవన్నీ ఏంటంటే చాలా ఇదేదో ఇరాన్కి ఇజ్రాయిల్కి సంబంధించిందో లేకపోతే ఇరాన్కి అమెరికాకి సంబంధించిందో అని అనుకుంటే మాత్రము మన రాజకీయ మేధావులందరూ కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళుతుందనే దాన్ని మనం గుర్తించాల్సిందే. ఇది ఈరోజు ఇక్కడితోటి ఆగేది కాదు. మనం గత చరిత్ర అంతా చూస్తే కనుక ఖచ్చితంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడు ఎక్కడ చూసినా సరే అది అక్కడితో ఆగటల్లా, అది దాని మూలాలు చాలా 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 లోతుగా ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సమగ్రంగా విశ్లేషించకుండా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక పక్షాల యొక్క భావజాలాన్ని, వాళ్ళ విధానాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకోకపోతే, ప్రజల్ని చైతన్యవంతులు చేయకపోతే మన దేశం పరిస్థితి కూడా ఏమవుతుంది, అంత గందరగోళం. ఈ రోజున $120 పడింది బ్యారన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ధర. ఒకనాడు $50 ఉన్నప్పుడే మన దేశంలో ఆయిల్ రేట్లు పెరిగినాయి. $50 ఉన్నప్పుడే. $60 కన్నప్పుడు అక్కడ పెరిగిందని ఇక్కడ పెంచుతున్నామన్నారు. ఈరోజు $120 వెళ్ళిన తర్వాత ఏదో చెప్తున్నారు, కలుబులు మేము పెంచమని అంటున్నారు. కానీ ఇది పెంచరు అనే మాట వాస్తవం కాదు. ఖచ్చితంగా ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఈ ఆయిల్ ధరలు పెరిగిన దాని ప్రభావం మొత్తం ఈ సమాజం మీద పడుతుంది. చిన్న పెద్ద అందరి మీద పడేటువంటి ప్రమాదం ఉంది. దీని మీద మంచి ఇనిషియేటివే, కానీ ఇంకా దీన్ని మంచిగా ఇంకా పెద్ద ఎత్తున మేధోమథనం జరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు చైతన్యవంతులు చేయాలి. ఆ రూపంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా.